హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 9వ రోజు. 9వ రోజు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. 9వ రోజు ఏమైందంటే ఇప్పుడు మేనేజ్మెంటు. సో మార్నింగ్ అయితే నేనైతే పార్టిషన్ అనేది ఇంకా కొంచెం స్పేస్ అనేది జరుపుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, 1 2 3 4 5 అంటే 5 కడీల మందం ఇక్కడ, 5 కడీల మందం అక్కడ, ఇక్కడ 4,000 ఉన్నాయి, అక్కడ 4,000 ఉన్నాయి. ఈ రోజుకు మళ్ళీ రేపు ఏం చేయాలంటే మళ్ళీ స్పేస్ అనేది ఇక్కడ నేను రెడీ చేసుకున్నా కదా ఇట్లా ఉనక, సో ఇక్కడ దాకా జరిపేసేయాలి. 12వ రోజుకు మనము స్పేస్ అనేది సగానికి ఇంకెక్కువనే ఉండాలి. సో ఆ విధంగా అదేవిధంగా ఈరోజు అయితే నేను 9వ రోజు నాడు పెద్ద ఫీడర్లు ఉంటాయి కదా, ఫీడర్లు, సో అవి కూడా నేను సెట్ చేసుకున్నా. మీరు చూస్తున్నారు కదా, సెట్ చేసుకొని నేను ఆ దారాలకు అనేది హుక్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే సో లైట్గా అవి డౌన్లో ఉంచుకున్నా, ఎందుకంటే కొంచెం ఉనక కూడా పడుతుంది అందులో. అందుకని కొంచెం చిక్స్కు ఒక 2 డేస్ ఇబ్బంది అవుతుంది. అయినా కానీ ఏం కాదు, మరీ డౌన్ ఉంచితే ఏమవుతుందంటే సో ఉనక పొట్ట అనేది బాగా పడుతుంది అందులో. సో అలా పడ్డప్పుడు మళ్ళీ మనకు తీసివేయడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా ఉనక అనేది దున్నుకోవాలి. సో పొట్ట అనేది లిటర్ ర్యాకింగ్ అనేది చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో చేసుకున్నామంటే మనకు పొట్ట అనేది ఎప్పుడైనా కండిషన్ అనేది మనకు పోదు. అదేవిధంగా మనకు కండిషన్ అనేది బాగుంటుంది. సో వెదర్ని బట్టి సో నేను అనేది మార్నింగ్ అయితే మీది పరదాలు ఎత్తి కింది పరదాలు కూడా దించిన. ఇప్పుడు ఈ వెదర్ బట్టి ఏమైందంటే కొంచెం వర్షం వచ్చే లెక్క వచ్చింది. సో అందుకని నేను మళ్ళీ ఆ పరదాలు అనేది ఎత్తేసాను. సో ఈ విధంగా అనేది మనది 9వ రోజు మేనేజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మనకు మెసేజ్ కూడా పెడుతున్నారు, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇయ్యరని అంటారు. కానీ కాంటాక్ట్ నెంబరు నేను కూడా మెసేజ్లో పెట్టిన, అది కాదు, మీది నంబర్ పెట్టండి అని కూడా చెప్పిన. మీ నంబర్ పెడితే నేను కాంటాక్ట్ అవుతా అని చెప్పిన. మీరేమంటారు నా నంబరే పెట్టురని అన్నారు. నా నంబర్ కూడా నేను 2-3 టైమ్స్ నేను పెట్టాను. కొంతమంది సబ్స్క్రైబర్ ఏమంటారు అంటే డిస్క్రిప్షన్లో మనకు నంబర్ పెట్టండి సార్ అంటారు. డిస్క్రిప్షన్లో నంబర్ పెడితే చాలామంది కాల్ చేస్తారు మనకు. అప్పుడు కాల్ చేస్తారు, అసంటప్పుడు మనము సమాధానాలు ఎన్ని చెప్తాం చెప్పు. సో అందుకని ఎవరికైతే డౌట్లు ఉన్నాయో వాళ్ళకి డౌట్ క్లియర్ కావడానికి వాళ్ళు మెసేజ్ రూపంలో మనకు మెసేజ్ పెట్టండి, నేను మెసేజ్లో మీకు పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.